గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సైన్స్ లెసన్ చెప్పుకుందాం అమ్మా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, సిఎన్ఎస్ గురించి పిఎన్ఎస్ గురించి చెప్పుకున్నాం. ఈ సిఎన్ఎస్లో ఏమున్నాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్. అలాగే పిఎన్ఎస్లో ఎన్ని ఉన్నాయి, 3 పార్ట్స్ ఉంటాయి. 3 sensory nerves, motor nerves, mixed nerves. ఇవి చెప్పుకున్నాం. ఆల్రెడీ సెన్సరీ నర్వ్స్ ఉంటే సెన్స్ ఆర్గాన్స్తో రిలేటెడ్ ఉంటాయి. మోటార్ నర్వ్స్ అంటే మజిల్కి సిగ్నల్స్ని పంపిస్తుంది బ్రెయిన్. మిక్స్డ్ నర్వ్స్ అంటే ఈ రెండు కలిసి ఈ మిక్స్డ్ నర్వ్స్లో ఉంటాయి. ఈ మిక్స్డ్ నర్వ్స్ ఎక్కడ ఉంటాయి, బ్రెయిన్, స్పైనల్ కార్డ్స్లో ఉంటాయి. తర్వాత నెక్స్ట్ టాపిక్, పేజ్ నెంబర్ 26. నెక్స్ట్ టాపిక్ types of actions. Types of actions. Types of actions. Page number 26. Page number 26. Content book. Okay. Types of action. Our brain, which is the key member of the nervous system. నర్వస్ సిస్టమ్కి బ్రెయిన్ అనేది కీ లాంటిది అనమాట, తాళం చెవి. ఇట్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ అవర్ యాక్షన్. ఈ బ్రెయిన్ ఏం చేస్తుంది, అన్ని యాక్షన్స్కి ఇది ఎలా ఉంటుంది, మాస్టర్ లాగా ఉంటుంది. బ్రెయిన్ ఈజ్ ద బాస్ ఆఫ్ అవర్ బాడీ. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ పెర్ఫార్మ్డ్ బై అస్. ఇంకా మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. వాట్ హ్యాపెన్ వెన్ యూ టచ్ ఏ హాట్ కప్ ఆఫ్ టీ బై మిస్టేక్. మనం తెలియకుండా ఒక వేడిగా ఉన్న కప్లో వాటర్ని కానీ టీని కానీ టచ్ చేసామనుకోండి, ఏమవుతుంది, సడన్గా అంటాం మనం. ఓకే. ఆర్ వెన్ యూ రైట్ సంథింగ్ ఇన్ యువర్ కాపీ. వెన్ యూ రైట్ సంథింగ్ ఇన్ యువర్ కాపీ. నీ కాపీని ఎవరైనా బెర్న్. ఓకే. ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 యాక్షన్స్. ఇప్పుడు ఎవరైనా నీకు తెలియకుండా నీ కాపీ రాశారనుకోండి, అప్పుడు నీ యాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటాం. అలాగే హార్ట్ థింగ్స్ ఉంటే చూడు, ఇలా చేయి వెనక్కి తీసేస్తాం. అంటే ఈ 2 యాక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇన్ ఫస్ట్ కేస్ యు ఆర్ ఇమీడియట్లీ పుల్ యువర్ హ్యాండ్ బ్యాక్ ఫ్రమ్ ద హాట్ కప్ వితౌట్ థింకింగ్. మనం ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ వేడిగా ఉన్న వస్తువుని పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆలోచించకుండానే ఫస్ట్ చేతిని తీసేస్తాం. అది ఫస్ట్ కేసులో జరిగింది. వైల్ ఇన్ ద సెకండ్ కేస్, రెండో కేసులో ఏం జరిగింది, ఇన్ ద సెకండ్ కేస్ యు థింక్ బిఫోర్ రైటింగ్ ఎనీథింగ్. మనం కాపీలో ఏం రాసే ముందు ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. యూ థింక్ బిఫోర్ రైటింగ్ ఎనీథింగ్. ఏదైనా రాసేటప్పుడు మనం ఆలోచిస్తాం ఏమి రాయాలి అనేది. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్. ఇవి 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అన్నమాట. మనం ఎప్పుడైతే రాయాలనుకుంటామో కాపీలో ఏం రాయాలి అన్న దాని గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఫస్ట్ కేసులో ఏం జరిగింది, మనం వేడి వస్తువుని పట్టుకున్నప్పుడు ఏం చేస్తాం, మనం ఆలోచించలేదు, వెంటనే చేతిని తీసేసాం. కానీ సెకండ్ కేసులో ఏం చేస్తాం, మనం ఏమి రాయాలి అనే దాని గురించి ఆలోచిస్తాం. ఆలోచన అంటే అదే ఎక్కడ, బ్రెయిన్ వర్క్ చేస్తున్నట్టే కదా. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్. ఇవి 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అంటారు. ఇన్వాలంటరీ అండ్ వాలంటరీ. ఇలా 2 టైప్స్లో యాక్షన్స్ ఉన్నాయంట. 2 టైప్స్లో యాక్షన్స్ ఉన్నాయి. ఇన్వాలంటరీ యాక్షన్
వాలంటరీ యాక్షన్. ఓకే, దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్. ఇక్కడ పిక్చర్ ఇచ్చాడు చూడండి, టైప్స్ ఆఫ్ యాక్షన్స్ దగ్గర వాలంటరీ యాక్షన్స్, ఇన్వాలంటరీ యాక్షన్. మళ్ళీ ఇన్వాలంటరీ యాక్షన్ ఎన్ని టైప్స్లో ఉంది? 2 టైప్స్లో ఉంది. ఆటోమేటిక్ అండ్ రిఫ్లెక్స్. ఇలా 2 టైప్స్లో ఉంది. వాలంటరీ ఒకటే ఉంది, కానీ ఇన్వాలంటరీ 2 టైప్స్లో ఉంది, ఆటోమేటిక్, రిఫ్లెక్స్. ఆల్రెడీ యాక్షన్స్, టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఎన్ని? 2. ఇన్వాలంటరీ యాక్షన్, వాలంటరీ యాక్షన్. ఈ ఇన్వాలంటరీ యాక్షన్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఆటోమేటిక్, రిఫ్లెక్స్. ఇప్పుడు వీటి గురించి చెప్పుకుందాం మనం. చూడండి, వాలంటరీ యాక్షన్. వాలంటరీ యాక్షన్. వాలంటరీ యాక్షన్. యాక్షన్స్. ఓకే. Actions performed by an individual without his or her own will are known as voluntary actions. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ వాలంటరీ యాక్షన్లో? మనం ఇండివిజువల్గా చేయాలి, మనంతటి మనం చేయాలి. అదేదైనా అవ్వచ్చు, అది అమ్మాయి అయినా అవ్వచ్చు, అబ్బాయి అనవచ్చు. మనం ఏ పని చేయాలన్నా ఈ యాక్షన్ అనేది కంపల్సరీ. ఇండివిజువల్ యాక్షన్ అన్నమాట ఇది. దీస్ యాక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ద సెరిబ్రమ్. ఇది ఏది కంట్రోల్ చేస్తుందంట? సెరిబ్రమ్. కంట్రోల్ చేస్తుంది అనమాట ఈ యాక్షన్స్ని. అవేంటో చూడండి. లిఫ్టింగ్ బ్యాగ్. లిఫ్టింగ్ ఏ బుక్. మనం బుక్ని తీసుకోవాలన్నా, అంటే మొయ్యాలన్నా. అలాగే టర్నింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ స్విచ్. కరెంటు బోర్డులో స్విచ్ని తీయాలన్నా. అలాగే రైడింగ్ ఏ బైసికల్, సైకిల్ తొక్కాలన్నా. దీస్ ఆల్ ఆర్ రైడింగ్ బైసికల్. CYCLE, రైడింగ్ ఏ బైసికల్. అంటే మనం బుక్ని తీసుకోవాలన్నా. అలాగే టర్నింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచ్. SWITCH. ఈ వాలంటరీ యాక్షన్స్ అన్నీ ఏది కంట్రోల్ చేస్తుంది? సెరిబ్రమ్. ఈ సెరిబ్రమ్లో అసలు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇండివిజువల్గా ఏం చేయగలం? లిఫ్టింగ్ ఏ బుక్, రైడింగ్ బైసికల్, టర్నింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచ్, ఇంకా క్యారీ హెవీ బ్యాగ్స్ ఆర్ anything etc. These are all examples of voluntary actions. ఈ యాక్షన్స్ అన్నీ ఏంటివి? వాలంటరీ యాక్షన్స్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఇండివిజువల్గా జరుగుతుంది. తర్వాత ఇన్వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీ యాక్షన్. Actions. Okay, actions that occur without the conscious will of individual are known as involuntary actions. ఈ యాక్షన్స్ జరిగేటప్పుడు మనం కాన్షియస్, వితౌట్ ద కాన్షియస్ అంటే కాన్షియస్లో మనం ఉండం. యాక్షన్స్ దట్ అక్కర్ వితౌట్ ద కాన్షియస్ విల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ నోన్ యాజ్ ఇన్వాలంటరీ యాక్షన్. మీకు అది సరిగ్గా అర్థం కావాలంటే చూపిస్తాను చూడండి. ఇన్వాలంటరీ యాక్షన్స్ 2 టైప్స్ అనుకున్నాం కదా, రిఫ్లెక్స్ అండ్ ఇంకోటి ఏం చెప్పాను? రిఫ్లెక్స్, ఆటోమేటిక్. ఆటోమేటిక్, రిఫ్లెక్స్ యాక్షన్ 2 అని చెప్పాను కదా. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు మీకు చక్కగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ లిఫ్టింగ్ ఏ బుక్, రైడింగ్ బైసికల్, టర్న్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచ్ అన్నాం. అంటే ఈ పనులు చేసేటప్పుడు దీన్ని ఏది కంట్రోల్ చేస్తుంది? సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తుంది. మనం వీటిని ఇండివిజువల్గా చేయాలి, చేస్తేనే అప్పుడు అది ఏం యాక్షన్ అవుతుంది? వాలంటరీ యాక్షన్. ఇప్పుడు ఇన్వాలంటరీ యాక్షన్ ఏంటి?
Action that occurs without the conscious will of an individual are known as involuntary action. అంటే ఈ ఇన్వాలంటరీ యాక్షన్ కాన్షియస్లో ఉన్నామా లేమా అదేంటో తెలుసుకున్నాం చూడండి. ఆల్రెడీ ఇవి 2 టైప్స్ అని చెప్పాను, రిఫ్లెక్స్, ఆటోమేటిక్. ఈ 2 చెప్పిన తర్వాత మీకు అది అర్థమవుతుంది. ఆటోమేటిక్ యాక్షన్, యాక్షన్ పెర్ఫార్మ్డ్ బై ఇండివిజువల్ వితౌట్ హిజ్ ఆర్ హర్ కాన్షియస్ థాట్స్ ఆర్ కాల్డ్ ఆటోమేటిక్ యాక్షన్. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ యాక్షన్లో ఇండివిజువల్గా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఇండివిజువల్గా మనం వితౌట్ కాన్షియస్, మనం కాన్షియస్లో ఉన్నా కూడా అవి ఇండివిజువల్గా లోపల జరుగుతూనే ఉంటుందంట ప్రాసెస్. వాటికి ఎగ్జాంపుల్ ఏంటి? బీటింగ్ అవర్ హార్ట్. అలాగే ఇంకేం చెప్పచ్చు? బ్లడ్ సర్క్యులేషన్ చెప్పచ్చా? బ్లడ్ సర్క్యులేషన్ కూడా బీటింగ్ ఆఫ్ అవర్ హార్ట్. అది మనం ఏమీ చేయకుండానే దాని అంతటా అదే లోపల పని జరిగిపోతూ ఉంటుంది. తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ కూడా సేమ్ అంతే. ఇంకా చెప్పొచ్చు ఎగ్జాంపుల్స్. మనం ఏం చెప్పొచ్చు? రెస్పిరేషన్, అలాగే డైజెషన్. ఇవి కూడా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే అవి ఆటోమేటిక్గా లోపల మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. కానీ ఇప్పుడు వాలంటరీ యాక్షన్స్ మాత్రం మన ప్రమేయంతోనే జరుగుతాయి, మనం చేయాలి. ఇది బయట జరిగే ప్రాసెస్, ఇది లోపల జరిగే ప్రాసెస్. లోపల ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్ కాబట్టి దాన్ని ఆటోమేటిక్ యాక్షన్ అన్నాం. ఆటోమేటిక్ యాక్షన్. తర్వాత రిఫ్లెక్స్ యాక్షన్ ఏంటో చూద్దాం. మీకు ఎగ్జాంపుల్స్ తెలిస్తే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రిఫ్లెక్స్ యాక్షన్. ద స్పాంటేనియస్ ఆటోమేటిక్ సడన్ మెకానికల్ రెస్పాన్స్ వితౌట్ ద విల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ రెస్పాన్స్ టు ఏ స్టిమ్యులస్ ఈజ్ కాల్డ్ రిఫ్లెక్స్ యాక్షన్. అంటే మన ప్రమేయం లేకుండా సడన్గా ఆటోమేటిక్ అంటే అది కూడా మనకి తెలియదు, యాదృచ్ఛికంగా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారనుకో, మనం ఏం చేస్తాం? ఆశ్చర్యంగా పెడతాం. ఏంటి మీరు ఇప్పుడు వచ్చారా, నాకు చెప్పకుండా వచ్చారని అదొక రకమైన ఇదితో చెప్తాం. ఇలాంటివన్నీ దేనికి వస్తాయి? రిఫ్లెక్స్ యాక్షన్. ఇన్ రిఫ్లెక్స్ యాక్షన్ ద బాడీ రిసీవ్స్ అన్ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అండ్ ట్రాన్స్ఫర్ ద మెసేజ్ టు ద స్పైనల్ కార్డ్. మనం బాడీ ఏం చేస్తుందంట? ఏం రిసీవ్ చేసుకుంటుంది? ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ అంటే బయట జరిగే వాటిని తీసుకొని వాటిని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎక్కడికి? స్పైనల్ కార్డ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. స్పైనల్ కార్డ్ బయట జరిగే సంఘటనల్ని అది మెసేజ్ ద్వారా స్పైనల్ కార్డ్కి పంపిస్తుంది. స్పైనల్ కార్డ్ త్రూ ద సెన్సరీ నర్వ్స్. ఎక్కడికి పంపిస్తుంది? స్పైనల్ కార్డ్ నుంచి సెన్సరీ నర్వ్స్. ఆల్రెడీ సెన్సరీ నర్వ్స్ అంటే దేనికి రిలేట్ అయి ఉంటాయని చెప్పాను? సెన్స్ ఆర్గాన్స్. ఓకే, రిఫ్లెక్స్ యాక్షన్లో మన ప్రమేయం లేకుండా మన ఇంటర్నల్ అంటే లోపల, ఎక్స్టర్నల్ అంటే బయట జరిగేవి. ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇవన్నీ ఇంటర్నల్గా లోపల జరిగేవి. ఎక్స్టర్నల్గా జరిగేవి అంటే సడన్, స్పాంటేనియస్, మెకానికల్. ఇలా అంటే మనకు తెలియకుండా మన ప్రమేయం. ఇప్పుడు వస్తారు వాళ్ళు, ఎవరైనా వచ్చినప్పుడు కానీ, లేకపోతే సపోజ్ ఏదైనా జరిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఆశ్చర్యంగా చూస్తాం. ఆశ్చర్యంగా చూసినప్పుడు ఆ మెసేజ్ అనేది ఎక్కడికి వెళ్తుందంట? నర్వ్స్లో నుంచి స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. స్పైనల్ కార్డ్ నుంచి సెన్సరీ నర్వ్స్కి వెళ్తుంది. సెన్సరీ నర్వ్స్ అంటే ఏం చెప్పుకున్నాం? సెన్స్ ఆర్గాన్స్ ఏం చేయాలన్నది అవే డిసైడ్ చేస్తాయి కదా. చూడండి, ద స్పైనల్ కార్డ్ దెన్ సెండ్స్ ద సిగ్నల్ టు ద మజిల్. తర్వాత ఈ స్పైనల్ కార్డు ఏం చేస్తుందా? స్పైనల్ కార్డు మజిల్స్కి muscle by motor nerves to respond accordingly
pulling away of hand on touching a very hot or very cold thing or closing of eyes when something enters them or the example of reflex action. ఇప్పుడు చూడండి స్పైనల్ కార్డ్ మళ్ళీ ఎక్కడికి పంపిస్తుంది సిగ్నల్స్ మజిల్స్కి పంపించి దేని ద్వారా పంపిస్తుంది మజిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఏ నర్వ్స్ అని చెప్పుకున్నాం మోటార్ నర్వ్స్ ఆ మోటార్ నర్వ్స్ ద్వారా రెస్పాండ్ అయ్యేలా చూస్తుంది పుల్లింగ్ అవే ద ఆఫ్ హాట్ ఆన్ టచింగ్ ఏ వెరీ హాట్ ఆర్ వెరీ కోల్డ్ థింగ్స్ మనం వేడిగా ఉన్న వస్తువులు కానీ చల్లగా ఉన్న వస్తువులు కానీ పట్టుకున్నప్పుడు వాటిని సడన్గా మనం తీసేస్తాం చెయ్యి ఆ తీసేసే టైంలోనే మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది స్పైనల్ కార్డ్ నుంచి సెన్సరీ నర్వ్స్ నుంచి మజిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం మోటార్ నర్వ్స్ ఆ మోటార్ నర్వ్స్ నుంచి మెసేజ్ అనేది పాస్ అవుతుంది స్పైనల్ కార్డ్ మజిల్స్కి మెసేజ్ పంపిస్తుంది మజిల్ నుంచి సెన్స్ ఆర్గాన్స్కి వెళ్తుంది సెన్స్ ఆర్గాన్స్ అంటే సెన్సరీ నర్వ్స్ అంటే సెన్స్ ఆర్గాన్స్ ఆ సెన్స్ ఆర్గాన్స్ అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాం మనం చెయ్యిని తీసేస్తాం అంటే అక్కడ ఏ ఆర్గాన్ పనిచేస్తుంది స్కిన్ హాట్ కానీ కోల్డ్ కానీ థింగ్స్ పట్టుకున్నప్పుడు మన చేతితో కానీ కాలుతో కానీ ఎక్కడ టచ్ చేసినా మన స్కిన్నే కదా బాడీలో ఏ ఆర్గాను ఏ సెన్స్ ఆర్గాను స్కిన్ ద్వారానే తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు మనం వెంటనే చెయ్యి అనేది తీస్తాం ఆల్రెడీ మనకి పిక్చర్ ఇచ్చాడు పాత్వే ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ చూడండి ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ సెన్సరీ నర్వ్స్ ఫస్ట్ హాట్ థింగ్ని పట్టుకున్నాం అది స్కిన్కి తగిలింది స్కిన్ అంటే ఏం చెప్పుకున్నాం సెన్సరీ ఆర్గాన్స్ ఆ సెన్సరీ నర్వ్స్కి వెళ్తుంది ఆ సెన్సరీ నర్వ్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది బ్రెయిన్ నుంచి మళ్ళీ ఎక్కడికి వస్తుంది మజిల్స్ స్పైనల్ కార్డ్ నుంచి మోటార్ నర్వ్స్ ద్వారా మజిల్కి వస్తుంది మజిల్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తుంది మళ్ళీ అది రివర్స్లో మళ్ళీ బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ నుంచి హ్యాండ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనం వెంటనే హ్యాండ్ని రిమూవ్ చేస్తాం దీస్ ఆర్ రిఫ్లెక్స్ యాక్షన్ ఓకే వాలంటరీ యాక్షన్స్ ఇవి సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తుంది ఏంటవి లిఫ్టింగ్ ఏ బుక్ రైడింగ్ బైసికల్ టర్న్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్విచ్ అంటే మనం చేసే బయట చేసే పనులన్నీ ఇది కంట్రోల్ చేస్తుంది మనం బ్యాగ్ని బైసికల్ తొక్కేటప్పుడు స్విచ్ తీయాలన్నా అవి మనం మైండ్కి బ్రెయిన్ నుంచి మనకి సిగ్నల్స్ వస్తేనే మనం ఆ పని చేయగలం దట్ ఈస్ వాలంటరీ యాక్షన్ నెక్స్ట్ ఆటోమేటిక్ యాక్షన్ ఇది మనకి ప్రమేయం లేకుండా జరిగిపోతుంది ఏంటి బీటింగ్ అవర్ హార్ట్ ఇప్పుడు మన హార్ట్ బీట్ అవుతుంది కాసేపు ఆగమంటే ఆగుతుందా ఆగదు అది దాని అంతటా అదే ఆటోమేటిక్గా జరిగిపోతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ రెస్పిరేషన్ డైజెషన్ వీటిని ఆపగలమా ఆపలేం కాబట్టి అవి ఆటోమేటిక్ యాక్షన్ నెక్స్ట్ రిఫ్లెక్స్ యాక్షన్ ఈ రిఫ్లెక్స్ యాక్షన్ ఏం చేస్తుంది ఆల్రెడీ ఇక్కడ పిక్చర్ ద్వారా ఇచ్చారు కదా ఫస్ట్ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది స్పైనల్ కార్డు మోటార్ నర్వ్స్ ద్వారా మజిల్కి పంపిస్తుంది మెసేజ్ ఆ మజిల్ నుంచి ఎక్కడికి వెళ్తుంది సెన్సరీ నర్వ్స్ అంటే సెన్స్ ఆర్గాన్స్కి వెళ్తుంది అప్పుడు సెన్స్ ఆర్గాన్స్ ఏం చేస్తుంది మన కోల్డ్ థింగ్ కానీ హాట్ థింగ్ కానీ పట్టుకున్నప్పుడు దాన్ని వెంటనే తీసేస్తాం దీస్ ఆర్ రిఫ్లెక్స్ యాక్షన్ ఓకే పేజ్ నెంబర్ 28 చూద్దాం పేజ్ నెంబర్ 28 పేజ్ నెంబర్ 28 కంటెంట్ బుక్ ఆన్సర్స్ రాసుకోండి చక్కగా నీట్గా ఫస్ట్ దాంట్లో ఏ rhythmic beating of heart is an example of dash action rhythmic beating of heart ఏ యాక్షన్ అది ఆటోమేటిక్ ఆల్రెడీ యాక్షన్ బ్లాంక్లోనే ఉంది తర్వాత బి స్పైనల్ కార్డ్ సెండ్ సిగ్నల్ టు ద మజిల్స్ బై డాష్ నర్వ్స్ స్పైనల్ కార్డు మజిల్స్కి దేని ద్వారా సిగ్నల్స్ ఇస్తుంది ఏ నర్వ్స్ ద్వారా
motor nerves. Next C. Action that occurs without the conscious will of an individual are known as dash actions. ఈ అంటే వితౌట్ కాన్షియస్ విల్ ఆఫ్ అన్ ఇండివిజువల్ యాక్షన్స్. ఆ యాక్షన్స్ ఏమన్నా ఇన్వాలంటరీ. ఇన్వాలంటరీ. నెక్స్ట్ డి. అవర్ స్పాంటేనియస్ రెస్పాండ్ ఆన్ యాక్సిడెంటల్ టచింగ్ ఆఫ్ హాట్ ఆబ్జెక్ట్స్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఆల్రెడీ హాట్ కోల్డ్ థింగ్స్ పట్టుకుంటే అదేం యాక్షన్ అని చెప్పాను? రిఫ్లెక్స్. రిఫ్లెక్స్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో ఏ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ఏమని చెప్పాం? వాలంటరీనా ఇన్వాలంటరీనా? ఇన్వాలంటరీ. అలా పెడతాను, మీరు అండర్లైన్ చేసుకున్నామా. తర్వాత బి. థ్రోయింగ్ ఏ స్టోన్ ఇన్ ద పాండ్. మనం చేత్తో ఒక రాయిని పాండ్లో వేయాలి, అదేంటిది? వాలంటరీ. తర్వాత బీటింగ్ ఆఫ్ అవర్ హార్ట్. బీటింగ్ ఆఫ్ అవర్ హార్ట్ అని చెప్పాం. ఆల్రెడీ దే యాక్షన్ ఆటోమేటిక్ యాక్షన్. ఆటోమేటిక్ యాక్షన్ దేంట్లోది? ఇన్వాలంటరీ యాక్షన్. తర్వాత డి. బ్లింకింగ్ ఆఫ్ అవర్ ఐస్. మన ఐస్ని బ్లింక్ చేస్తాం కానీ అది మన ప్రేమేం లేకుండా జరుగుతుంది, అప్పుడు అది ఏమవుతుంది? ఆటోమేటిక్ యాక్షన్. ఆటోమేటిక్ యాక్షన్ ఎక్కడుంది? ఇన్వాలంటరీ. ఈ పుల్లింగ్ ఆఫ్ హ్యాండ్ ఫ్రమ్ ఏ థ్రోన్. కదలే వస్తువు నుంచి మన హ్యాండ్ని తీయడం, లాగేయడం, ఏంటిది? అది కూడా ఇన్వాలంటరీనే. తర్వాత థర్డ్ది. డ్రా ఏ వెల్ లేబుల్డ్ డయాగ్రామ్ ఆఫ్ రీప్రజెంట్ ద పాత్వే ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్ వెన్ యూ హ్యాపెన్ టు టచ్ ఏ షార్ప్ ఆబ్జెక్ట్. మనం షార్ప్ ఆబ్జెక్ట్ని టచ్ చేసినప్పుడు మన యాక్షన్ ఎలా ఉంటుందో ఈ పిక్చర్ ద్వారా వేయాలి. ఈ పిక్చర్ కానీ ఇక్కడ హాట్ థింగ్స్ పట్టుకున్నాం, అక్కడ ఏం తినాలి? అక్కడ ఏమేయాలి? షార్ప్ థింగ్స్. ఓకే, పేజ్ నెంబర్ 28. పేజ్ నెంబర్ 28లో ఆల్రెడీ ఇది ఫిల్ చేస్తాం, మీరు పిక్చర్ డ్రా చేయాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ టాపిక్ మనం తర్వాత చెప్పుకుందాం. బాయ్.